H1B వీసాలకు నేను అనుకూలమే. విదేశీ ఉద్యోగులకు యునైటెడ్ స్టేట్స్లోకి అనుమతి. అత్యంత నైపుణ్యం కలిగిన వారికి అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ అంటూ చూస్తాం. సో ఇక ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక చాలా సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో H1B వీసాలకు అనుకూలం అంటూనే సో కొంత వాటిపైన కొంత పెద్ద ఎత్తున వాటిని దాన్ని ఏమంటారు కండిషన్స్ తీవ్రంగా పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు H1B వీసాల విషయంలో లొల్లి నడుస్తోంది. మస్క్ వర్సెస్ ట్రంప్ మద్దతుదారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఎలాన్ మస్క్ అట అబ్బో చట్టబద్ధమైనటువంటి వలసలకు బిలియనీర్ ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తున్నారు. చట్టబద్ధమైనటువంటి వలసలకు ఎలాన్ మస్క్ మద్దతు ఇస్తున్నారు. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బ్యాచ్ మాత్రం యుఎస్ ఫస్ట్ అనేటువంటి నిబంధనలు కట్టుబడి ఉన్నారు. పరిణామాల మధ్య ట్రంప్ H1B వీసా ప్రోగ్రాంకు మద్దతును వ్యక్తం చేశారు. దీంతో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి విదేశీ ఉద్యోగులను యునైటెడ్ స్టేట్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. నేను ఎప్పుడు H1B వీసాలను ఇష్టపడతాను, ఎప్పుడు వీసాలకు అనుకూలంగా ఉంటాను, అందుకే మా వద్ద వీసాలు ఉన్నాయని ట్రంప్ న్యూ ఇయర్ పోస్ట్లో అన్నారు. ఈ లొల్లి మొదలవడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా భారత సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ మస్క్ మిత్రుడైన శ్రీరామ్ కృష్ణను నియమించడమే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవైపు భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళనేమో కొన్ని కీలకమైనటువంటి పొజిషన్లో ఈరోజు ట్రంప్ నియమిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు ఎలాన్ మస్క్ కొన్ని అడ్వైజర్స్ ఏవైతున్నాయో వాటిని మొత్తానికైతే ఎలాన్ మస్క్ పెడుతున్నటువంటి కఠినమైన నిబంధనలు కావచ్చు, లేకపోతే కొన్ని నిబంధనలను మేబీ ట్రంప్ యాక్సెప్ట్ చేస్తలేము అనేటువంటి అనుమానాలు అయితే బలంగా కలుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ చాలా కీ రోల్ పోషించిందనేది చాలా స్పష్టంగా మనందరికి కూడా తెలుసు. ఈరోజు ఎలాన్ మస్క్ అదేవిధంగా ట్రంప్ ఇద్దరి ద్వయం కూడా రేపు ప్రపంచాన్ని ఏ విధంగా శాసించబోతుంది అనేటువంటి ఒక భయం, ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ఇద్దరు చాలా ఈ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ మేధావులు అని చెప్పొచ్చు. డేంజరస్ మేధావులు. వీళ్ళు తమ స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు అనేది చాలా స్పష్టంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో H1B వీసాలపైన నిబంధనలు కఠినతరం చేస్తూ ఉన్నారు. సో ఆ నిబంధనలు కఠినతరం చేస్తే రేపటి రోజున భారత్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి కానీ వలసలు తగ్గేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి కొద్ది రోజులు అయితే ఆయన అధ్యక్షుడైతే ఏ విధమైన విదేశీ పాలసీ ఉంటుందో చూస్తా ఉన్నాం. ఎందుకంటే స్వదేశీ విధానం పైనే ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో పాలన ఒక్కసారి ఆయన ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినాక అసలు విషయాలు బయటపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి మిత్రులారా.